సూపర్ స్టార్ కృష్ణ 1965 సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత తెలుగులో గానీ, కన్నడంలో గానీ, మలయాళంలో గానీ, అలాగే తమిళంలో గానీ జానపద సినిమాలకి డిమాండ్ ఇంకా తగ్గలేదు. తగ్గుతోంది. కానీ పూర్తి స్థాయిలో తగ్గలేదు. అప్పటికి చిత్ర నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే 'కాంతార' బదులు 'రామకృష్ణ' ఇలాంటి వాళ్ళు రంగప్రవేశం చేశారు. 'ఎన్టీ రామారావు' లాంటి సీనియర్ నటులకి జానపద సినిమాలు ఎప్పుడు ఉండనే ఉన్నాయి. అయితే కృష్ణ మాత్రం తన కెరీర్‌లో జానపదాలు తక్కువ చేశారు. ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే, ఆ రోజుల్లో జానపద సినిమాలకి పేరుగాంచినటువంటి 'విఠలాచార్య' సినిమాలో ఒకే ఒక సినిమాలో ఆయన నటించారు. 'ఇద్దరు మునగాళ్ళని' చెప్పేసి అందులో కాంతారావు, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టార్ కాంబినేషన్‌లో నటించారు. అందులో టార్జాన్ గెటప్‌లో కూడా కృష్ణ కనిపించడం విశేషం. అయితే మరి తర్వాత కాలంలో మాత్రం ఆయన ఎప్పుడూ కూడా మరి 'విఠలాచార్య' కాంబినేషన్‌లో నటించలేదు. కాకపోతే ఆయన 'రవికాంత్ నగాయిచ్' అని చెప్పేసి ఒక కెమెరామెను ట్రిక్ ఫోటోగ్రఫీ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఆయన సినిమాలో మాత్రం నటించారు. అలాగా ఆయనేంటంటే ఒక ఒరవడి అనే దాన్ని పక్కకి నెట్టేసి తనే కొత్త ఒరవడి సృష్టించారు. అదేంటంటే ఒకటి క్రైమ్ జోన్, నెక్స్ట్ సస్పెన్స్ జోన్, నెక్స్ట్ కౌబాయ్ జోన్, మరొకటి వచ్చేప్పటికి గూఢచారి పాత్రలు, జేమ్స్ బాండ్ పాత్రలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన చేయటం ఒక కొత్త ట్రెండ్‌కి దారితీసింది. అయితే అప్పట్లో ఒక ముద్ర పడిపోయింది. కృష్ణ కేవలం జేమ్స్ బాండ్ సినిమాలే నటిస్తారు, లేకపోతే క్రైమ్ సినిమాలే నటిస్తారు అన్నటువంటి ఒక ముద్ర పడేటువంటి స్టేజ్‌లో ఆయన తీసుకున్నటువంటి ఒక మరొక స్టెప్ ఏంటంటే కుటుంబ కథా చిత్రాలు. కుటుంబ కథా చిత్రాలంటే ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉండేటువంటి సినిమాల్లో నటించారు. మీకు 'ఇల్లు ఇల్లాలు' ఈ సినిమా చూసుకుంటే చూడండి. ఒక సాధారణంగా కుటుంబీకుడుగా ఆయన ఎలా నటిస్తారో మీకు అందరికీ తెలిసిందే. మరో పక్కన కనుక చూసుకుంటే ఆయన 'మీనా' సినిమాలో కనుక చూసుకుంటే ఒక రైతుగా కనిపిస్తారు. పాడి పంటల్లో రైతుగా కనిపిస్తారు. అలాగా చాలా సినిమాల్లో ఒక కుటుంబ కథా చిత్రాలు 'బంగారు కుటుంబం' ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన నటించడం జరిగింది. కాబట్టి ఆయనేంటంటే ఒక ప్రత్యేకమైన ముద్ర తన మీద పడకుండా యాక్షన్ సినిమాలు చేస్తూనే, యాక్షన్ సినిమాలతో పాటు పౌరాణిక సినిమాలు కూడా కొన్ని చేశారు కదా! 'ఏకలవ్య' చేశారు, 'విశ్వనాథ నాయకుడు' చేశారు, హిస్టారికల్ మూవీ. మరో పక్కన కనుక చూసుకుంటే ఆయన కుటుంబ కథా చిత్రాలు చేశారు. అలాగే కామెడీ సినిమాలు చేశారు. 'సిరిమల్ల నవ్వింది' అయితే పూర్తిగా కామెడీ సినిమా. ఇది ఎంతవరకు గుర్తుందో నాకు తెలీదు గానీ, ఆయన కామెడీ కూడా చాలా బాగా చేస్తారు. అలాగే 'చుట్టాలున్న జాగ్రత్త' సినిమాలో కూడా కామెడీ చాలా బాగా చేస్తారు. అలాగే 'శ్రీదేవి' కూడా కామెడీ అనేటప్పటికి 'శ్రీదేవిలో' కూడా అంతర్లీనంగా కామెడీ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి కామెడీ కూడా చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. 'మహారాజశ్రీ మాయగాడు' అని చెప్పేసి అది పెద్దగా ఆడకపోయినా కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చినటువంటి చివరి సినిమా. అందులో కూడా కామెడీ కూడా చాలా బాగా చేస్తారు. ఇలాగా ఒక ఒరవడి అందరూ సృష్టించినప్పుడు ఆ ఒరవడికి ధీటుగా ఆయన వేరే కొత్త పుంతలు తొక్కి వెళ్ళేటువంటి సందర్భాలున్నాయి. మరొక ఉదాహరణ ఏంటంటే, ఆ రోజుల్లో హీరోలందరూ కూడా ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ గారి పాటలు పాడుతూ, ఆయన పాటలు మనం పాడించుకోవాలి అనేటువంటి ఒక పోటీ ఉండేది. కానీ ఆయన మాత్రం ఏం చేసేవారంటే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అప్పుడే పైకొస్తున్నాడు. అతను కామెడీ యాక్టర్స్‌కి పాడుతున్నాడు. కానీ అతనిలోని టాలెంట్ గుర్తించి ఎప్పటికైనా సరే సినీ రంగంలో ఇతను పైకొస్తాడు అని చెప్పి ఆలోచించి అతని చేత పాటలు పాడించుకున్నాడు ఆయన. ఇది చాలామంది ఫస్టుల్లో కృష్ణకి టోన్‌కి సూట్ అవ్వలేదని, అలాగే మెచ్యూర్డ్ టోన్ కాదని, ఇలాగ రకరకాలుగా విమర్శలు వచ్చినా కూడా కృష్ణతో చాలామంది చెప్పారు. ఘంటసాల మాస్టర్ గారు ఉన్నారు కదా! ఆయన చేత పాడించుకో అని చెప్పినా కూడా ఆయన మాట వినలేదు.
ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి మనం సినిమాలు ఇవ్వాలి, అతను పైకి రావాలి అనే ఉద్దేశంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చారు. తర్వాత కాలంలో 1974 తర్వాత ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ గారు చనిపోయిన తర్వాత రామకృష్ణ రామకృష్ణ ఒక్కసారి పైకొచ్చారు. అందరూ హీరోలు కూడా అతని వెంట పడ్డారు. అతని చేత పాడించుకోవాలని చెప్పి తాతాలాడారు. కానీ కృష్ణ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. తను తను నమ్ముకున్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ టైంలో వెనకబడిపోయారు. ఆయనకి సినిమాలు లేవు. అయినా సరే అతని మీద నమ్మకంతో ఒక మాట చెప్పారు, నేను సంవత్సరానికి 10-12 సినిమాలు చేస్తాను, నా సినిమాలో నువ్వు పాడదు కానీ అని చెప్పేసి అభయహస్తం ఇచ్చి, ఒక విధంగా స్నేహహస్తం ఇచ్చి ఆ 10 సినిమాలు కానీ 12 సినిమాలు కానీ అన్ని పాటలు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేసి ఆయన ఆ సినిమాలకి తోడ్పాటు అందజేయడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా ఎస్పి కోదండపాణి ఎక్కువగా బాలుని ఎంకరేజ్ చేసేవారు. అలాగే ఎస్పి కోదండపాణిని కూడా మరి సూపర్ స్టార్ కృష్ణ ఎంకరేజ్ చేసేవారు. ఆ ఎంకరేజ్మెంట్తో ఆ రోజుల్లో కేవి మహాదేవన్, సత్యం ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చారు ఆయన. కానీ ఎక్కువగా ఆ ఎస్పి కోదండపాణికి ఇచ్చేవారు. అంటే సినిమా ఇండస్ట్రీ ఒకళ్ళని నమ్ముకొని వాళ్ళు తరస్థాయిలో ఉండగా వాళ్ళ వెంట పడినప్పుడు కృష్ణ మాత్రం వాళ్ళ వెంట పడలేదు. ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఒక ఉత్తుంగ తరంగంలా పైకొస్తారో అని భావించారో వాళ్ళ వెంటే ఉన్నారు, వాళ్ళ వెంటే నడిచారు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, వాళ్ళు పైకొచ్చేంత వరకు వాళ్ళకి స్నేహహస్తం ఇచ్చారు. అలాగా తనకంటూ తను ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని చేశారు. అలాగే అనేక మంది దర్శకులు, వి రామచంద్రరావు అనే డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ కూడా తను నమ్మి గూడ్చార్ 116 సినిమాలో తనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అతని టాలెంట్ గుర్తుంచుకొని అతనికి అసాధ్యమైనటువంటి సినిమాలో డైరెక్టర్ని చేసి దేవుడు చేసిన మనుషుల్లో అవకాశం ఇచ్చి ఇలా ఒక మంచి డైరెక్టర్ని కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా ప్రతి ఒక్కరిలో కూడా తను ఒక స్పార్క్ను గుర్తించి ఆ స్పార్క్ను బట్టి వాళ్ళు పైకి తీసుకొచ్చినటువంటి కృష్ణ నిజంగా ధన్యుడు కదా. ఇది ఎంతమందిలో ఉంటుంది? ఒక టాలెంట్ని గుర్తించి పైకి తీసుకురావడం అంటే ఎంతమందికి అవకాశం ఉంటుంది. కాబట్టి జానపదాలు ఉన్నప్పుడు ఆయన జానపదాల జోలికి పోలా, వేరే ట్రెండ్లో వెళ్ళారు. అలాగని బ్రహ్మాండమైనటువంటి సినిమా సింహాసనం తీశారు. మరి జానపదాల్లో అగ్రగణ్యమైనటువంటి సినిమానే కదా. అలాగే మరి క్రైమ్ ఎలిమెంట్ సినిమాలు ఇలాంటి వాటిలోకి వెళ్ళారు. ఆయన కొత్త ట్రెండ్ సృష్టించారు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ట్రెండ్ సెట్టర్, ఉన్న ట్రెండ్ని ఎప్పుడూ కూడా ఫాలో అవ్వలేదు. కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళే గొప్ప దీశాలు అవుతారు. అలాంటి దీశాలి, అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెలుగువాడు అవ్వటం తెలుగు వాళ్ళకే ఒక గర్వకారణం. వాడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అన్న జీవితం ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. తీసుకొని యువత ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళవలసినటువంటి అవసరం ఉందేమో అని ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పచ్చు. మీకు కూడా ఈ విషయం నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.